ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో బీసీలంతా ఏకమై బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ బంద్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో మరియు చిలుకూరు మండలంలో సంబంధించిన అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఇవాళ బంద్ పిలుపుకు మద్దతు తెలుపుతూ ఇంతసేపు ఒక 2-3 గంటల నుండి అన్ని షాపులు కానీ బ్యాంకులు కానీ పెట్రోల్ బంకులు బంద్ చేయడం జరిగింది. భారతదేశంలో ఎక్కడ లేని ఏ రాష్ట్రం లేని విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలపై ప్రేమతోటి 42% రిజర్వేషన్ కల్పించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో అసెంబ్లీలో కానివ్వండి, క్యాబినెట్లో కానివ్వండి ఏకగ్రీవంగా అన్ని పార్టీలతోటి ఏకగ్రీవంగా తీర్మానం చేసి గవర్నర్కు పంపించడం జరిగింది. గవర్నర్ నుండి రాష్ట్రపతికి పంపించడం జరిగింది. కానీ బీసీలపై కుట్ర చేస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం అట్టి బిల్లును ఆమోదించకుండా ఇవాళ బీసీలపై మొండి వైఖరి చూపుతున్నారు. బీసీలకు త్వరలోనే రాబోయే ఎలక్షన్లో బీసీలంతా ఏకమై త్వరలోనే బుద్ధి చెప్తారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే వరకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ హోము సాధించిన తర్వాతనే బీసీలకు న్యాయం జరిగిన తర్వాతనే ఎలక్షన్ పోతానని చెప్పడం జరిగింది. ఈ విధంగా బీసీలపై ప్రేమున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అన్ని పార్టీల వాళ్ళము కృతజ్ఞత తెలియజేయాలని కోరుకుంటున్నాను.